వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని ప్రధానమైన అశోక జంక్షన్లో ఉన్నాం. గత 2 రోజులుగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ వివిధ పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అదేవిధంగా ఇవాళ రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్బంధించడం, దానికి సంబంధించిన పరిణామాలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ కార్యాలయాన్ని ఇంటిని ముట్టడించాలని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. హన్మకొండ జంక్షన్లో కూడా రావు పద్మ, కోలం సంతోష్ రెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్ మొదలైన ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతుంది. ఇక భారతదేశంలో వాళ్ళకు భవిష్యత్తు లేదనేది అర్థమైంది. ఇవాళ చైనా సహకారంతో, చైనా ఇచ్చిన డబ్బులతోని, ఇవాళ అర్బన్ నక్సలైట్ల సహకారంతో విధ్వంసాలు చేయాలని చూస్తున్నారు తప్ప ఇంకోటి సిగ్గుండాలే. రాహుల్ గాంధీకి ఇవాళ వాళ్ళ అలయన్స్ పార్టీలు కూడా కాంగ్రెస్ ని పక్కకు పెట్టినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టింది. అయినా సిగ్గు లేకుండా ఇలా పార్లమెంట్ జరుగుతుంటే మాట్లాడి విడిచిపెట్టిపోయి మోడీ గారి ఇంటి ముందర ధర్నా చేస్తున్నాడంటే రాహుల్ గాంధీ అంటే విధ్వంసాలు చేసి ఎక్కడైతే వేరే కాడ విధ్వంసాలు చేసినామో ఇక్కడ కూడా చేద్దామని ప్రయత్నం. ఇది భారతదేశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. వీళ్ళ పప్పులే ముడకవు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ కేవలం నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతున్నారు. మీరు రామచంద్రరావును నిర్బంధించడాన్ని, నరేంద్ర మోడీ ఇంటిని నిర్బంధించడాన్ని మీరు నిరసిస్తున్నారు. ఇలా రామచంద్రరావు గారు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఆయన పోతుంటే ఆఫీస్ మీద పోతారు. ఇలా ఆఫీస్ గిక్కనే ఉన్నది. మేమేమి నిరసన తెలియజేస్తున్నాం. ఇలా నీట్ పేపర్ మీద నిరసన తెలియజేసిండు. దానికి తగ్గట్టుగా మోడీ గారు మళ్ళీ ఎగ్జామ్ పెట్టిండ్రు. సాఫీగా అయిపోయింది. ఇలా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ అర్బన్ నక్సలైట్లు ఈ చైనా డబ్బులతో మాత్రమే వాళ్ళతోనే విధ్వంసాలు చేయడానికి చూస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అన్ని రాష్ట్రాల్లో ఓడగొడుతున్నారు. ఎక్కడ రాహుల్ గాంధీ ఉంటే అక్కడ ఓటమే. అయినా సిగ్గొస్తలేదు. ఇంకా సిగ్గు రాకుండా ఇలాంటి విధ్వంసాలు చేస్తే భారతదేశం ఊకునేది కాదు. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు. కాళీప్రసాద్ గారు, డాక్టర్ నీట్ ఎగ్జామ్ సంబంధించింది మీ విశ్లేషణ ఎట్లా ఉంటుంది? నీట్ ఎగ్జామ్ కొందరు మిస్టేక్ వల్ల జరిగింది. దానికి విగుడుగా మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టారు. అయినా కూడా దాన్ని పట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలనడం తప్పు. అది ఆల్రెడీ దాన్ని రిపేర్ చేశారు బీజేపీ గవర్నమెంట్. ఈ నీట్ ఎగ్జామ్ ముసుగులోపట దేశద్రోహానికి పాల్పడుతున్న కాంగ్రెస్ మాత్రం ప్రజలంతా వ్యతిరేకించారు. నీట్ ఎగ్జామ్ ముసుగులో మాత్రమే ఎంత రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో సాక్షాత్తు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించాలని, సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముట్టడించడాన్ని, రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన నిర్బంధించడాన్ని, గృహ నిర్బంధాన్ని చేయడాన్ని మాత్రమే తాము నిరసిస్తున్నామని పెద్ద ఎత్తున బీజేపీ ఆందోళనకు దిగిన బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. రేపు యువకులంతా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆ ఉద్యమాన్ని తప్పని మీరు అంటున్నారా? సార్, ఈ రోజున జంతర్ మంతర్లో ఢిల్లీలో కాంగ్రెస్ జనతా పార్టీ, చైనా జనతా పార్టీ, కమ్యూనిస్ట్ జనతా పార్టీగా పిలిచే వీళ్ళు ఈ రోజున ర్యాలీలు చేస్తూ ఉన్నారు, ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ గారే కావచ్చు, ఇప్పుడు నీట్ ఇక్కడ లీక్ అయింది అంటున్నారు. నీట్ లీక్ అయిందని చెప్పింది ఎన్టీఏ కదా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెప్తారే కదా మీకు తెలిసింది. మరి చెప్తే తెలిసినప్పుడు మీకు కొద్దిగా బుద్ధి ఉందా? చెప్తే తెలిసినప్పుడు 44 రోజులలో మేము దాని యొక్క ఎన్డీఏ వాళ్ళు దాన్ని చేసుకొని 13 మందిని రిమాండ్కు పంపించిన చరిత్ర వీళ్ళదే కదా, గవర్నమెంటే చేసింది కదా. మరి అట్లాంటి గవర్నమెంట్లో ఎన్నో అనేకమైన లీకులు జరిగినాయి. అదొక ఇష్యూని పట్టుకొని ఈ రోజున దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు అందరికీ ఒక అడ్డాగా మారింది ఢిల్లీ. ఈ రోజున అస్థినాలో ఈ రోజున ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు కూడి అక్కడ జరిగింది ఛాత్రం గురించి, అంటే స్టూడెంట్స్ గురించి ఉద్యమం చేస్తూ ఉన్నారు. మరి స్టూడెంట్స్ గురించి ఉద్యమం చేస్తే శ్రీరాముడు ఎందుకు మధ్యలో వచ్చిండు? ఆర్టికల్ 370 ఎందుకు మధ్యలో వచ్చింది? ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నది? ఈ ప్రకాష్ రాజ్ ఎందుకు మధ్యలో వచ్చింది? అంటే పూట గడిపినటోళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజున ప్రజలందరూ తిరగొట్టిళ్ళు, కాంగ్రెస్ పార్టీని తిరగొట్టిళ్ళు, మమతా బెనర్జీని తిరగొట్టిళ్ళు. అట్లా తిరగొట్టినాక వీళ్ళకు ఒక సోర్స్ లేక, ఒక వేదిక లేక ఈ రోజున కాంగ్రెస్ జనతా పార్టీ వేదిక మీద వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇట్లాంటి చిల్లర చర్చలు చేస్తే ప్రజలందరూ తిప్పి కొడతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఏదైతే గాంధీ భవన్ ముట్టడికి ఇచ్చిండో మా రాష్ట్ర అధ్యక్షుడు ఆయనను అరెస్ట్ చేసిండు. ఫస్ట్ రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ ఇప్పుడు మేము ఇక్కడ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ చేస్తున్న చర్యలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ జనతా పార్టీ వెనకాల ఎంత కుట్ర జరుగుతుంది అనేది సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఈ పేడ్ వర్కర్లు ఎవరైతున్నారో వాళ్ళే వచ్చి ఢిల్లీలో ఈ కార్యక్రమాలు అల్లర్లు సృష్టిస్తున్నారు. మీరు చూసిండ్రు, పోలీసు వాళ్ళను కూడా కొట్టిండ్రు. వాళ్ళు ఆ కొట్టిన తర్వాతనే లాఠీ చార్జ్ జరిగింది. దాన్ని వేరే రకంగా చూపెడతాను కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా
ప్రతి జిల్లాలో కూడా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినారు. అంతటా కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని ఏదైతే కార్యక్రమం ఇచ్చిందో మేము ఖచ్చితంగా పబ్లిక్ వెంటనే ఉంటాం. నరేంద్ర మోడీ గారి మీద కుట్ర ఎంత చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు దిగిపోవాలని అంటారు. అక్కడి నీట్ పేపర్ లీక్ అని వచ్చిన ఏదైతే వ్యక్తులు ఉన్నారో నరేంద్ర మోడీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారు దిగిపోవని అంటే 88 సార్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేపర్లు లీకేజ్ అయినాయి. అప్పుడు ఆ పరిస్థితి ఏంది? అయినా ఈ దేశద్రోహ చర్యను ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం.